కడప జిల్లా పులివెందులలో ఆర్థిక మోసం వెలుగు చూసింది. చిట్టీలు వడ్డీల పేరుతో విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశి రెడ్డి సుమారు 7 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లుగా బాధితులు ఆందోళన చేపట్టారు. 63 మంది బాధితులకు వీఆర్ఎస్ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడని తెలిపారు. బాధితులకే ఐపీ నోటీసులు పంపడంతో వారంతా పులివెందుల టౌన్ పోలీసును ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మోసపోయినారు. మీ దగ్గర ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయో అన్ని తీసుకొచ్చి ఇచ్చేయండి. శివకుమార్ కాశిరెడ్డి లెక్కిచ్చినాము. కాశిరెడ్డి 40,000 లెక్కించామన్నా. 2 వేలు అడుగుతాం, ఇగుద్దిచ్చా రేపు ఇచ్చా ఇగుద్దిచ్చా అని లాస్ట్ అయిపోయి దింపాను. కాకుండా పోయినా ఇచ్చి 3 నెలలు అవుతుందన్నా. బాండ్ రాయించినా, బాండ్లు కూడా ఉన్నాయన్నా. ఈ నెల ఇచ్చా రేపు నెల ఇచ్చా, ఈ నెల ఇటు తిప్తా లేట్ చేసాను. 4,20,000 గవర్నమెంట్ ఇచ్చామన్నా. పవిత్రమ్మ అనే ఇద్దరు కలిసి 63 మందికి 7 కోట్లు దాకా దాదాపుగా ఎవరికి తెలియకుండా ఒక్కొక్కరి దగ్గర పెద్ద వడ్డీలు అయితే ఏం కాదు, ఎవరు చూసినా వడ్డీల కోసం ఆశపడి ఇచ్చినారంటారు. అదైతే కాదు, అంతా రూపాయిన్నర 2 రూపాయల వడ్డీల వాళ్ళదే ఉండారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అందరూ మోసపోకుండా, ఎంప్లాయ్ కాబట్టి ఎక్కడికి డబ్బులు పోవులే అనే దాంతో ప్రతి ఒక్కరూ ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు ఇచ్చి మోసపోయినారు. వాళ్ళు ఎవరికి తెలియకుండా దాదాపు సంవత్సరం కిందటేమో ఆయన జాబుకే వీఆర్ఎస్ ఇచ్చి, వీఆర్ఎస్ కొచ్చిన డబ్బులు కూడా స్టేట్ బ్యాంక్ నుంచి 7 లక్షలు ఒకటి, 40 లక్షలు ఒకటి అనంతపురికి ట్రాన్స్ఫర్ చేసినాడు. 10 లక్షలు ఒకటి వచ్చేసి వేరే ఒక టీచర్ కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 4 చెక్కులు వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఇదే శివకాశిరెడ్డి SBIకి వెళ్ళి, మీరు మా చెక్కులు మిస్ అయినాయి, మీరు డబ్బులు శాంక్షన్ చేయొద్దండి అని చెప్పి వాళ్ళకు చాలా క్రిటికల్ గా చాలా తెలివిగా పోయి లెటర్ కూడా ఇచ్చేసి వచ్చి మిగతా వాళ్ళకు శాంక్షన్ కాకుండా చేసినాడు. అంత అమౌంట్ ఇచ్చినప్పుడు మీరు ప్రెజర్ పెట్టలేదా వారిని? అంటే నమ్మినాం నైనా, మేము ఇచ్చి 5-6 ఏళ్ళు 5-6 ఏళ్ళ నుంచి అలాగే మొన్న కూడా ఇంటికాడి పోయి నా కూతురు సొక్క పట్టుకొని ఈడ్చుకొని వచ్చింది. మెడత కొడతారని నిన్నని ఈడ్చుకొని వచ్చినా కూడా లేదు, ఇంట్లో వేసి ఖాళీ నిండి బియ్యం వచ్చా అన్నం పెడతా తిని పడిండు, ఎవరో మీ వాళ్ళు వచ్చారని అన్నీ కూడా మెట్టు కూడా తీసుకుంది. రోసం ఇచ్చా అన్నాడు. 15వ తేదీ ఇచ్చా, ఇంటికాడి పోయి గలాట చేసినారు. ఇప్పుడు ఇచ్చా అప్పుడు ఇచ్చా అంటాడు, ఇచ్చిందేమో లేదు. ఈరోజు పులివెందుల మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి శివకాశిరెడ్డి మరియు అతని భార్య సావిత్రమ్మ పైన కంప్లైంట్ చేస్తూ దగ్గర 60 మంది రావడం జరిగింది. వీళ్ళకు ఈ 60 మంది మరియు ఇంకా ఎక్కువ మంది కూడా రావచ్చు, ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఇంతమందికి నమ్మించి మోసం చేసి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వీళ్ళతో అందరితో డబ్బు వసూలు చేయడం జరిగింది. తీరా వాళ్ళ బాధల కొద్దీ వాళ్ళు డబ్బు అడుగుతా ఉంటే అప్పుడు ఇస్తాం అని చెప్పేసి మోసం చేసి ఇప్పుడు పరారులు ఉన్నారు. వీళ్ళపైన ఆల్రెడీ మేము కేసు కట్టినాం. తదుపరి వీళ్ళ ఇంకా వేగవంతం చేసి వీళ్ళని ఎక్కడున్నా కూడా దేశాలు దాటి అవతలున్నారని విన్నాము. వీళ్ళ మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి బాధితులకు కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.